హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా బాబు స్వీట్ మెమొరీస్ అనమాట. అంటే ఇదంతా ఫస్ట్ బర్త్డే పిక్స్ అండి ఇవన్నీని. సో ఆ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది. అదేంటంటే సపరేట్గా ఒక వీడియో పెట్టాలి. సో ఇప్పుడైతే వాడికి 5వ సంవత్సరం రన్నింగ్, 5th ఇయర్ రన్నింగ్ అనమాట. సో వాడి సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, 4th బర్త్డే కూడా నేను స్వీట్ మెమొరీస్ కింద ఉండడం కోసం ఇట్లా అయితే వీడియో చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఫస్ట్ బర్త్డే అనేది క్యాసెట్ కాబట్టి సో అది ఏమైనా సపరేట్గా తీయించి అందులో సాంగ్స్ అవి మళ్ళీ కాపీరైట్ పడతాయి కదా, సాంగ్స్ అవి వస్తే. సో అది ఏమన్నా చేయించి అదైతే వీడియో అప్లోడ్ చేసుకోవాలి. సో అంతకన్నా ముందు ఇవైతే సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, 4th బర్త్డే క్లిప్స్ నా ఫోన్లో చిన్న చిన్న వీడియోస్ ఉంటే అవైతే స్వీట్ మెమొరీస్ కింద ఉంటాయి కదా అనేసి నేనైతే వీడియోలో అప్లోడ్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో. సో ఇదైతే వాడి సెకండ్ బర్త్డే అండి. ఫస్ట్ పిక్స్ వచ్చినాయి మటుకి వాడి ఫస్ట్ బర్త్డేవి. అవైతే చక్కగా అట్లా పెట్టాను. ఫస్ట్ బర్త్డే పిక్స్ కూడా ఒక 4 యాడ్ చేస్తే అంటే అన్ని బర్త్డేస్ ఇందులో ఒకే వీడియోలో ఉంటాయి కదా, 4 బర్త్డేస్ అన్న ఉద్దేశంతో ఆ పిక్స్ అయితే ఇందులో పెట్టాను. సో ఇదైతే సెకండ్ బర్త్డే అనమాట. ఇక్కడైతే వాడికి పీట మీద ఎక్కించాము. సో ఫొటోస్కి అవి సరిగ్గా కనిపించట్లేదని. సో అయితే ఇదైతే సెకండ్ బర్త్డే అండి. ఇంకొక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ అలాగే అంటే కొంచెం వాడు పెద్ద అయ్యాక కూడా చూసుకుంటాడు కదా వాడి వీడియోస్ అన్నట్టుగా నేను చక్కగా యూట్యూబ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇంకా ఎరేజ్ అవ్వవు, అలాగే చక్కగా స్వీట్ మెమరీస్ అన్నీ అలా ఉంటాయి కదా అన్న ఒక ఉద్దేశంతో పెట్టాను అనమాట. సో అప్పుడు వాడు నాకు ప్రెగ్నెన్సీ అండి, అప్పుడు నేను మా పాప 5th మంత్ ప్రెగ్నెన్సీ అనమాట నేను. సో వాడు సెకండ్ బర్త్డేకి అందుకే నేను కొంచెం అంత లో యాక్టివ్లో ఉన్నాను. సో వాడి బర్త్డేస్ అయితే బాగా జరిగినాయండి. అంటే మనకున్నంతలో పిల్లల్ని మనం హ్యాపీ పరచుకోవడానికి చక్కగా మనకున్నంతలో మనం చక్కగా చేసుకోవాలి. అదే అనమాట ఒక హ్యాపీనెస్ అనేది పిల్లలకి. వాడి 3 బర్త్డేస్ అయితే చక్కగా గ్రాండ్గా చేసాం. తర్వాత మన 4th బర్త్డే వచ్చేసి కొంచెం సింపుల్గా స్కూల్లో చేసాము. అండ్ ఇంటి దగ్గర సింపుల్గా కేక్ కటింగ్ ఓన్లీ, డెకరేషన్ ఏమీ లేకుండా. సో ఇదైతే సెకండ్ బర్త్డే అనమాట. కోట్ చూసారా, బేబీ పింక్ కోట్. నేను ఆ కోట్ కావాలని ప్రత్యేకించి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ బాయ్స్కి పింక్ అలాంటి ప్రిఫర్ చేయరు కదండి, అమ్మాయిలకే వేస్తారు. సో నేను ఏంటంటే ట్రెండీగా ఉంటుంది, బాగుంది కూడా, చూడగానే నాకైతే చాలా నచ్చింది. మా వాడైతే ఆ డ్రెస్లో చాలా అందంగా ఉన్నాడు అప్పుడు. ఇంక ఇప్పుడైతే పాడైపోయాడు కానండి, అప్పుడు సెకండ్ బర్త్డే కూడా చాలా అందంగా ఉన్నాడు మా వాడైతే. సో చక్కగా భలే ఉంది ఆ కోటు. ఇంకా లైటింగ్ అవి మీకు సరిగ్గా లేదు కానీ లేకపోతే ఇంకా చక్కగా చాలా అందంగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ వాడు డాడీ సెల్ఫీ తీసుకుందాం అంటే వాడు కూర్చుని పోతున్నాడు. అంటే కొంచెం చిన్నపిల్లాడు కదా, ఇంకా సెకండ్ బర్త్డే కదా అది ఓన్లీ. సో ఇక్కడైతే వాళ్ళ నానమ్మ తాతయ్య అయితే వచ్చారనమాట. అప్పుడు బర్త్డేకి చక్కగా అంటే మా అమ్మ వచ్చారు, అలాగే ఇంకా మా వాళ్ళ నానమ్మ తాతయ్య, వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వీళ్ళందరూ మామూలే కదండి, వాళ్ళ అత్తయ్య. సో వీళ్ళందరూ మామూలే కాబట్టి మా అమ్మ అయితే ఇక్కడి నుంచి వచ్చారనమాట. మా అమ్మ ఒక్కళ్ళే మా ఇంటికాడి నుంచి. సో ఇదైతే వాళ్ళ నానమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది సెకండ్ బర్త్డే కూడా వీడియో అయితే తీయలేదు కానీ కెమెరాలో ఫొటోస్ అయితే కెమెరాలోనండి. అందుకే అంతసేపు నుంచి ఉంటున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే కెమెరా మా మరిది గారు అనమాట కెమెరా. సో ఫొటోస్ తీయాలి కాబట్టి అంతసేపు అయితే నుంచుంటున్నారు. వీడైతే నుంచుంటలేదు, దిగిపోతున్నాడు కిందకి. సో అలాగా ఇక్కడైతే మా అమ్మ అనమాట. నేను కూడా వచ్చి యాడ్ అయ్యాను ఇందులో. సో ఇంకా మామూలుగా అయితే సెకండ్ బర్త్డే కానీ అంటే థర్డ్ బర్త్డే వరకు గ్రాండ్గా చేసామండి. సెకండ్ బర్త్డే కూడా చక్కగా అంటే పిల్లలకి ఏమైనా గుర్తుగా ఉండాలి కదా అన్నట్టుగా పిల్లలకి స్నాక్స్ బాక్స్ టైపు ఉంటాయి కదండి, సో అవి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాను అనమాట. ఫస్ట్ బర్త్డేకి అయితే
క్యారేజ్ అండి, హాట్ ప్యాక్ టైపు అంటే 2 గిన్నెల క్యారేజీ ఇచ్చామన్నమాట అప్పుడు. సో సెకండ్ బర్త్డేకి అయితే మామూలుగా స్నాక్స్ బాక్స్ కింద పిల్లలకి ఉంటుందనేసి అది, అండ్ చాక్లెట్, బిస్కెట్, కేక్, సో మిర్చిరి ఇవన్నీ కూడా వేసి ఆ బాక్స్లో అయితే పిల్లలకైతే ఇవ్వడం జరిగింది. సో ఈ డెకరేషను ఇదంతా కూడా చాలా బాగా జరిగింది వాడికి. సో ఇక్కడైతే మా బావగారు ఫ్యామిలీ అనమాట వీళ్ళు. వాళ్ళ అన్నయ్య వాడికి కేక్ ఇవన్నీ పెడుతున్నాడు అనమాట. సో అక్షింతలు కూడా వేస్తారండి వాళ్ళు ఒక బర్త్డేలో అయితే. సో ఈ బర్త్డే కాదు, అది థర్డ్ బర్త్డే అనుకుంటా మేబీ. అక్షింతలు కూడా వేస్తారు భలేగా. తమ్ముడికి కేక్ పెడతాను అని చెప్తున్నాడు వాడు. వాడికి పెట్టి వీడు కూడా తింటున్నాడు అనమాట. పిల్లలు అంతే కదండి, దేవుడితో సమానం. చక్కగా వాళ్ళకి తెలీదు, అంటే వాళ్ళ పసితనం అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. ఆ వయసు కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. అలాగే అంత తెలీదు వాళ్ళకి. అంటే ఒక మనిషి ప్రేమించారంటే, అంటే బాగా చూసుకున్నారు ఒక మనిషి అంటే, ఇక ఈ మనిషి మంచోళ్ళు అన్నట్టుగా వాళ్ళు నమ్ముతారు. ఒక మనిషి వాళ్ళు కొంచెం గదివినా చేసిన పిల్లలకి ఏంటంటే అది అట్లా మనసులో ఉండిపోతుంది అనమాట. అందుకే చెప్తున్నానండి, పిల్లల్ని ఎవరైనా సరే చక్కగా గదవకుండా చక్కగా చూసుకోండి. అంటే గదవద్దు అంటే కనుక ఏమైనా తప్పు చేసినప్పుడు గద్దించడం తప్పకుండా చేయాలి. తప్పు అవి చేసినప్పుడు అంటే చిన్నప్పుడు అంటే మొక్కై వంగనిదే మానే వంగుద్దా అన్నట్టు. సో చిన్నప్పుడు ఏమైనా తప్పులు చేసినప్పుడు వాళ్ళని సరిచేయడం కరెక్టే. అండ్ అలాగే పిల్లల్ని ప్రేమగా చూసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ ఏమన్నా పక్క పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల్ని బాగా చూసుకుని పక్క పిల్లల్ని ఇదిగా చూడడం అలా కాదు. ఏంటంటే ఇప్పుడు ఒక పక్క పిల్లల్ని కూడా మనం ప్రేమగా చూసుకున్నామంటే పలానా వాళ్ళు నన్ను చూస్తారు అన్న ఫీలింగ్ వల్ల మనం కలిగించాలి పిల్లలు. మనం అంటే వాళ్ళకి ఏం పెట్టకలేదు, చేయక్కర్లేదు, చక్కగా నవ్వుతో ఒక ముక్క మాట్లాడితే చాలు వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళ చిన్న హృదయాలకి అదే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. సో సెకండ్ బర్త్డేకి కూడా ఇలా టీవీలో అయితే వేయించామండి. ఫస్ట్ బర్త్డేకి కూడా వేయించాము, సెకండ్ బర్త్డేకి కూడా వేయించాము అనమాట. ఇలా అయితే సెకండ్ బర్త్డే అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడైతే మనకి థర్డ్ బర్త్డే అనమాట ఇది. సో థర్డ్ బర్త్డే కూడా డెకరేషన్ ఏం లేదు, సింపుల్గా వెనకాల హ్యాపీ బర్త్డే అనేసి అదైతే స్టిక్కర్ అయితే అంటించాము అంతే. సో ఇది కొంచెం డే టైంలోనే అయిపోయింది బర్త్డే అనేది. అంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళాలి అనేసి కొంచెం డే టైంలోనే చేసేసాం అనమాట. ఇక్కడ కూడా మా పిన్నత్త గారు, మా చిన్న ఆడబడుచు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో ఇక్కడ ఇది కూడా సింపుల్. థర్డ్ బర్త్డే సింపుల్గానే చేసామండి. ఫస్ట్ బర్త్డే చాలా బాగా గ్రాండ్గా జరిగింది. సెకండ్ బర్త్డే కూడా గ్రాండ్గానే జరిగింది. థర్డ్ బర్త్డే కొంచెం సింపుల్. ఇంకా ఎందుకంటే ఆర్భాటాలు చేసేసుకొని మనం డబ్బులు వేస్ట్ చేసాడు అంటే పిల్లల విషయంలో డబ్బులు వేస్ట్ అన్నట్టు నేను చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి. వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటి, చక్కగా మన ఫ్యామిలీ అంతా అక్కడ నుంచుని వాళ్ళతో కేక్ కట్ చేపించి చక్కగా వాళ్ళని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళి గేమ్స్ ఆడించడం ఇవన్నీ చేయడం వాళ్ళకి అదొక పెద్ద హ్యాపీనెస్ ఈ ఏజ్లో. సో మేమైతే అలాగే చేస్తామన్నమాట. ఇంటి దగ్గర సింపుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి కేక్ అయితే కట్ చేపించిన తర్వాత వాళ్ళని భీమవరం అని లేకపోతే సో ఎక్కడికో దుక్కుడికి చక్కగా రాజమండ్రి అని అలా తీసుకువెళ్ళి అక్కడ కొంచెం పిల్లలు ఆడుకునే పార్కులని లేకపోతే మల్టీప్లెక్స్ అని సో అలాంటి చోట్లకి తీసుకెళ్ళి వాళ్ళని ఆడుకోమని, తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే ఎక్కువ పిల్లలు ఏమి ఇష్టపడతారు, ఐస్ క్రీమ్ అలాంటివే కదండి. సో అలాంటివి నేను వాళ్ళకి కొని చక్కగా వాళ్ళకి హ్యాపీ చేస్తానన్నమాట. ఆ రోజంతా వాళ్ళని హ్యాపీగా చూసుకుంటాను నేను. మా పాపకి ఇంకా తెలియదు కానీ మా బాబునైతే నేను ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డేకి బయటికి వెళ్ళలేదు కానీ థర్డ్ బర్త్డే కాడి నుంచి బయటికి తీసుకెళ్ళడం అయితే అలవాటైంది. సో ఇది వచ్చేసి ఫోర్త్ బర్త్డే అండి, 4వ పుట్టినరోజు. సో మొన్న 4వ పుట్టినరోజు అయింది, 5 వచ్చినాయి అనమాట వాడికి. సో ఇది 4వ పుట్టినరోజు అనమాట. ఇక్కడ కూడా పిల్లలు గట్ట ఇది కొంచెం నైట్ అయ్యిందిలేండి. పిల్లలు గట్ట క్లాప్స్ అవి కొడుతుంటే చూస్తున్నారంటే అన్నీ చిన్న చిన్న వీడియోసే. ఎటు వచ్చిన సెకండ్ బర్త్డే ఒకటే కొంచెం 5 minutes వీడియో ఉంటుంది మేబీ, మిగతా అన్నీ కూడా ఒక 1 minute హాఫ్ మినిట్ అట్లా అనమాట. సో ఇక్కడ ఇలా మా ఫ్యామిలీ పిక్స్ అవి తీసుకొని చక్కగా థర్డ్ బర్త్డే కూడా ఫోర్త్ బర్త్డే కూడా సింపుల్గా ఇలా అయిపోయింది. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా. అంటే స్కూల్లో సెలబ్రేషన్ కూడా చేస్తున్నామండి, స్కూల్లో జాయిన్ చేయించిన కాడి నుంచి. సో థర్డ్ బర్త్డే కూడా స్కూల్లోనే అయింది, ఫోర్త్ బర్త్డే కూడా స్కూల్లోనే అయింది. వీడికి ఎలా అంటే జూన్లో స్కూల్ తెరుస్తారు కదా, జూలైలోనే బర్త్డే వచ్చేస్తుంది అనమాట. సో అందుకే థర్డ్ బర్త్డే కూడా స్కూల్లోనే చేసాం, ఫోర్త్ బర్త్డే కూడా స్కూల్లోనే చేసాం. సో మా బాబు స్వీట్ మెమొరీస్ ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.